హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరెందుకు ఆలస్యం, తాజాగా వచ్చిన ఫ్లాష్ అప్డేట్స్ గురించి చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డూన్ పార్ట్ 2. పార్ట్ 1 చూసి చాలామంది ఆడియన్స్ ఎక్సైటింగ్గా పార్ట్ 2 కోసం వెయిట్ చేసి చూసి డిసప్పాయింట్ అయితే అయ్యారు. నన్ను అడిగితే నన్ను మూవీ అనేది డిసప్పాయింట్ అయితే చేయలేదు, నాకు మూవీ అనేది నచ్చింది. సో మనకి తెలుసు ఇంగ్లీష్ వర్షన్ అండ్ హిందీ వర్షన్ మాత్రమే థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీని చూస్తుంటే మీకు మూవీ అనేది ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు మనకి మన సౌత్ ఆడియోస్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫైనల్గా రిలీజ్ అయితే అవబోతున్నాయి. జియో సినిమా వారి నుంచి కన్ఫర్మ్ అయితే చేశారు. ఆగస్ట్ 1కి మన సౌత్ ఆడియోస్ జియో సినిమాలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో జియో సినిమా వారి నుంచి తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంటుంది. సో మనం ఆగస్ట్ 1కి మన రీజనల్ లాంగ్వేజ్లో మనం ఈ ఫిలింని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫిలింని మీరు థియేటర్స్లో చూస్తుంటే మీరు ఈ ఫిలింకి 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వన్, డైరెక్టర్ అను రాఘవపూడి అండ్ ప్రభాస్ గారి కాంబో ఫిలిం. ఒక రొమాంటిక్ అండ్ సోల్జర్ స్టోరీ అనేది మన ముందుకు డైరెక్టర్ గారు తీసుకొని వస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి టైటిల్ గురించి బజ్ వచ్చేసి ప్రాజెక్ట్కి పెట్టబోతున్న టైటిల్ వచ్చేసి ఫౌజీ. ఫౌజీ టైటిల్ అయితే అనుకుంటున్నారంట. నెక్స్ట్ అప్డేట్, కిల్. ఈ ఫిలింకి సంబంధించి తాజా న్యూస్ వచ్చేసి మూవీకి సంబంధించి రైట్స్ గురించి. అయితే ఇక్కడ ధర్మ ప్రొడక్షన్ వారు ఒక నోట్ని అయితే క్లారిఫికేషన్గా రివీల్ అయితే చేశారు. ఈ మూవీకి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ రైట్స్ అనేవి తీసేసుకోన్నారంట. ఇంగ్లీష్లో రైట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయితే అయిపోయి కన్ఫర్మ్ అయితే అయింది. ఇంకా మన ఇండియన్ లాంగ్వేజ్ అదే సౌత్లో రీమేక్ అయితే చేద్దాం అనుకుంటున్నారు కదా. మనకి తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది కదా, మీకు రీసెంట్గా చెప్పడం జరిగింది. కిరణ్ అబ్బవరం అండ్ సుధీర్ బాబు గారు ధర్మ ప్రొడక్షన్ని మీట్ అయితే అయ్యారు, రైట్స్ని తీసుకోబోతున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ రీసెంట్ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం ఒక మాట అయితే అనడం జరిగింది. ఒక మీడియా పర్సన్ అయితే అడిగారు, కిల్ మూవీని మీరు తీసుకోబోతున్నారంట కదా, రీమేక్ అయితే చేయబోతున్నారంట కదా అనేసి. అయితే కిరణ్ అబ్బవరం ఆన్సర్ అయితే ఇచ్చారు, ఆ మూవీ గురించి నాకు అసలు ఏం తెలీదు, ఒకవేళ చేద్దామన్నా నేనైతే రీమేక్ అయితే చేయను, ఒరిజినల్ కంటెంటే చేస్తాను అని చెప్పేసి. అయితే ఆ వచ్చిన న్యూస్ అనేది ఫాల్స్ అన్నమాట. మీకు నేను చెప్పింది అది అప్రోచ్ అయితే అయ్యారు, వీళ్ళు హీరోస్గా ఉంటారు, వేరే వాళ్ళు హీరోస్గా ఉంటారు అని చెప్పేసి. కిరణ్ అబ్బవరం ఇచ్చిన క్లారిటీ వచ్చేసి నాకు అసలు ఆ మూవీ గురించే తెలీదు అని అన్నారు. అయితే అది ఫాల్స్ రూమర్ అనమాట. ఎవరు ధర్మ ప్రొడక్షన్ని మన సౌత్ లాంగ్వేజ్కి సంబంధించి ఏ టీం అయితే ఇంకా అప్రోచ్ అయితే కాలేదన్నమాట. నెక్స్ట్ వన్, గెటప్ సీను లీటులో యాక్ట్ చేసిన ఫిలిం రాజు యాదవ్. ఫ్రెండ్స్, ఈ ఫిలింని మీరు థియేటర్స్లో చూస్తున్నారా? అయితే మూవీ అనేది మీకు ఎలా అనిపించిందో 10కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామన్న ఆడియన్స్ మనకి ఈ వీక్లో ఓటీటీ ప్రీమియర్ అయితే ఉండట్లేదు. లైక్ మనకి ఆహావా నుంచి ఈ వీక్లో 2 మూవీస్ వరకు కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి కదా. మేబీ దానివల్ల ఒక వీక్ ఎక్స్టెండ్ అయితే అయినట్టుంది. మనకి జూలై 24కి కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 24కి మీరు ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలింని వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, శివకార్తికేయన్ పాండ్యా మూవీ అమరన్ మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేశారు. దివాళీ స్పెషల్ అక్టోబర్ 31కి రిలీజ్ చేయబోతున్నారు. న్యూ పోస్టర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ న్యూ పోస్టర్ మీరు చూడవచ్చు. మూవీ వచ్చేసి ఒక సోల్జర్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి అండ్ ఫీమేల్ లీడ్లో సాయి పల్లవి యాక్ట్ అయితే చేస్తుంది. మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందించారు అండ్ మూవీకి ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారు. నెక్స్ట్ వన్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఈ సిరీస్ కోసం నేనైతే ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాను. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్లో డ్రాప్ చేయండి. మనకి సిరీస్కి సంబంధించి ఒక వీడియో క్లిప్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ వీడియో అనుకోవాలి. 1 minute 44 seconds వరకు ఆ వీడియో అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్, విడుదల పార్ట్ 2 మూవీ నుంచి మనకి ఫస్ట్ లుక్ పోస్టర్స్ని రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చేసి. మరి ఈ ఫిలిం మనకి రిలీజ్ ఎప్పుడు ఉంటుంది? ఈ 2024 ఇయర్లో రిలీజ్ అనేది ప్లాన్ చేయట్లేదు. 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్లో మనకి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, పుష్ప 2. ఈ ఫిలింకి సంబంధించి ప్రెసెంట్ సిచ్యువేషన్ సోషల్ మీడియాలో ఇలా ఉంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారంట. ఇక్కడ బద్ధ శత్రువులుగా మారడానికి ఒక గడ్డం కారణంగా ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిలిం నుంచి షూటింగ్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, రీసెంట్గా ఎలాంటి పోస్ట్ అయితే జరగలేదు. జరగకపోవడానికి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీతో ఒక ట్రిప్కి అయితే వెళ్ళున్నారు. అలానే డైరెక్టర్ గారు కూడా ఒక ట్రిప్కి అయితే వెళ్ళున్నారు. దాని కారణంగా షూటింగ్ అనేది ఆగైతే ఉన్నది. అయితే ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారి నుంచి ఒక వీడియో అనేది వచ్చింది. ఆ వీడియోలో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు గడ్డంని ట్రిమ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గడ్డం ట్రిమ్ వల్ల
గొడవ అయితే వచ్చిందంట. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికే మనకి మూవీ అనేది ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి అయితే వెళ్ళింది. సో ఇక్కడ తెలుసు మనకి ఎందుకు వెళ్ళింది, షూటింగ్ అనేది డిలే అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు గెట్ డౌన్ తీయడం వల్ల ఇంకా మూవీ అనేది పోస్ట్ పోన్ అయితే అవుతుంది, ఇంకా లేట్ అయితే అవుతుందని చెప్పేసి డైరెక్టర్ గారికి కోపం వచ్చి సో వీళ్ళిద్దరికి గొడవ అయితే వచ్చిందంట. ఇది నిజమా అబద్ధమా అసలుకి ఏంటో కూడా తెలియట్లేదు. అసలు అల్లు అర్జున్ గారు గెడ్డం తీసారా, ఆ వచ్చిన వీడియో అనేది అసలుకి ఇప్పుడుదేనా లేకుంటే పాత వీడియోనా, సో ఎవరికి క్లారిటీ లేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాడు ఏదంటే అది రాసేస్తున్నాడు. సో అది నేను అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఓల్డ్ వీడియో లాగే అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు గెడ్డం అనేది ట్రిమ్ చేసేలాగా లేరు. అండ్ ఒకవేళ ట్రిమ్ చేస్తున్న ఒకవేళ గెడ్డం తీసున్నా ఎన్ని రోజులు పట్టద్ది, ఒక 15 days 20 days పట్టద్దేమో. డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి దాని తర్వాత షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయవచ్చు. ఇంకా 30 days వరకే పోస్ట్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందంట. ఒకవేళ అలా కాకపోయినా డూప్లికేట్ గడ్డం పెట్టైనా చేయవచ్చు. సో అలా అయినా ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ శత్రువులుగా మారారు అనేది లైక్ ఇది ఫేక్ రూమర్ లాగా అనిపిస్తుంది, పక్కా ఫేకే అనిపిస్తుంది. అండ్ ఆ వచ్చిన వీడియో కూడా ఫేకే అనిపిస్తుంది. అంటే ఓల్డ్ వీడియో చాలామంది అంటుంది ఏంటంటే 99% ఆడియన్స్ అది అలా వైకుంఠపురంలో ఉన్న వీడియో, సో ఆ టైంలో ఉన్న వీడియో అని చెప్పేసి అంటున్నారు. రీసెంట్గా చూస్తే క్లిప్ వచ్చేసి ఆ టీ షర్ట్ కూడా వేరుగైతే ఉంది. సో ఈ పిక్కి ఈ వీడియోకి మీరు డిఫరెన్స్ అయితే చూడవచ్చు. ఈ పిక్లో టీ షర్ట్ అనేది వేరుగైతే ఉంది అండ్ ఈ వీడియోలో ఉన్న టీ షర్ట్ అనేది వేరుగైతే ఉంది. సో ఇక్కడే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తోంది. సో అది చాలా ఫాల్స్ రూమర్స్గా స్ప్రెడ్ అయితే అవుతుంది పుష్ప 2 గురించి. అది కాకుండా పుష్ప 2 అనేది లేట్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు కన్నప్ప ఫిలిం అయితే ఉంది కదా, సో డిసెంబర్కి వస్తున్నట్టు నౌ కన్ఫర్మ్ అయితే అఫీషియల్గా బల్లగుద్ది చెప్తున్నారు. అంటే పుష్ప 2 అనేది పోస్ట్ పోన్ అయితే అయిపోతుంది అని చెప్పేసి. సో మైత్రి మూవీ మేకర్స్ వారు దీనికి క్లారిటీ అయితే ఇవ్వాలి. నిజంగా అల్లు అర్జున్ గారు గెడ్డంని తీసి ట్రిమ్ చేశారా, అండ్ ఇంతకీ షూటింగ్ విషయం ఏంటి, లేట్ అవుతుందా, డిసెంబర్కి వస్తున్నామా, అసలుకి ఈ గొడవ నిజంగా గొడవ అనేది స్టార్ట్ అయిందా? నాకు తెలిసిన అసలు గొడవ ఉండేది ఏముండదు, ఎవరి పాటికి వాడు ఏదంటే అది రాసేస్తున్నాడు. ఒకవేళ గడ్డం తీసేసినా అంత అసలు గొడవే ఉండదు. అది ఎప్పుడు వీడియోనో కూడా క్లారిటీ లేదు. సో దీనికైతే టీం అయితే క్లారిటీ ఇవ్వాలి. అప్పటి వరకు ఇది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా స్ప్రెడ్ అయితే అయిపోయింది. మనకి డిసెంబర్కి మూవీ అయితే రిలీజ్ ఉండదు, పోస్ట్ పోన్ అయితే అవుతుంది. సో అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి గొడవలు అయితే వచ్చేసి అని చెప్పేసి ఏదంటే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి మైత్రి మూవీ మేకర్స్ వారు క్లారిటీ అయితే ఇచ్చే వరకు ఇది స్టాప్ అయితే అవ్వదు. నెక్స్ట్ వన్ స్త్రీ 2 మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ కట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. స్త్రీ 1 కన్నా స్త్రీ 2 అనేది ది బెస్ట్గా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. నాకు ట్రైలర్ చూడంగానే ఇండోనేషియన్ మూవీస్ అండ్ థాయ్ మూవీస్ అయితే గుర్తొచ్చాయి. అంటే ఆ హెడ్ కాన్సెప్ట్, సో వాళ్ళ మూవీస్ ఎక్కువగా ఆ హెడ్ దయ్యం అయితే ఉంటుంది. సో ఆ మూవీస్ నాకు గుర్తొచ్చాయి. మీరు కూడా ఇండోనేషియన్ అండ్ థాయ్ మూవీస్ చూసుంటే మీకు కూడా అలానే అనిపించుంటుంది ఆ ట్రైలర్ చూస్తే. సో ట్రైలర్ అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. నెక్స్ట్ అప్డేట్ ఎస్ఎస్ఎంబి 29th ఫిలిం. ఈ అప్డేట్ ఫ్యాన్స్కి డిసప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పాలి. లైక్ చెప్పాలంటే గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్ బాబు గారి నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే కాలేదు. మనకి తెలుసు రాజమౌళి గారి నుంచి గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే అయినట్టు. సో దీంట్లోనే జాయిన్ అయితే అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారి బర్త్డే అయితే వస్తుంది August 9th. సో ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం చిన్న అప్డేట్, లైక్ ఫస్ట్ లుక్ అయినా, లాంచింగ్ వీడియో అయినా, ఇంకేమైనా మూవీని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, సో ఆ వీడియో అయినా వస్తుంది అని చెప్పేసి. సో మనకి ఇప్పుడు న్యూస్ అయితే వచ్చింది. మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ టీం అయితే రివీల్ అయితే చేయట్లేదంట. సో మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్గా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రావట్లేదు. ఇది ఫ్యాన్స్కి డిసప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఎప్పుడు అప్డేట్ అనేది రివీల్ చేస్తారు? సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఫ్లాష్ అప్డేట్స్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.